సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ దాకా తీసుకురావడానికి నేను బ్యాక్గ్రౌండ్లో చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఎఫర్ట్స్ మొత్తానికి చిన్న కానుక ఏదైనా దొరికింది అని చెప్పంటే మీ వ్యూస్ అని చెప్పుకోవాలి. సో పెద్ద ఛానల్స్ ఆల్రెడీ OnePlus 9RT మీద వీడియోస్ అయితే చేసేసాయి. కాకపోతే కెమెరా రివ్యూ నేను చేస్తే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి అండ్ సపోర్ట్ చేస్తారన్న భావంతో జస్ట్ ఈ వీడియోకి చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. 1 minute 2 minutes కాకుండా ఎండ్ వరకు చూడండి. ఎఫర్ట్స్ మొత్తం వీడియో మొత్తం కనబడుతూ ఉంటాయి. సో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో వీడియోని ఎండ్ వరకు చూస్తారని భావిస్తూ వీడియోని స్టార్ట్ చేస్తాను. Never break, always fight, never quit, do it right, play the game, win it life, have no shame, there's no time, feel the pain, live the grind, I could change, in my mind, pick a lane, commit and climb, the only way to win it life, I never miss, that's fact, taking big swings, bitch, hand me the bat. సో ఫ్రెండ్స్, OnePlus 9RT మనకి 2 వేరియంట్స్లో అయితే లభిస్తుంది. బేస్ వేరియంట్ అయితే తెప్పించడం జరిగింది. సో మా బ్రదర్ అయితే పర్చేజ్ చేశారు. ఆల్రెడీ ఈ బాక్స్ అనేది అన్బాక్స్ అయిపోవడం జరిగింది. మొబైల్ ఫోన్ ఆల్రెడీ యూస్ చేస్తున్నారు. బట్ వీడియో చేసుకోవడం కోసం మళ్ళీ రీప్యాక్ చేసి నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సైట్ చూసుకున్నట్లయితే మనకి OnePlus బ్రాండింగ్ అనేది కనబడుతుంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకి OnePlus బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ బాటంలో మనకి ఎంటీగా లీవ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నానో సిల్వర్ అని చెప్పని మనకి ఇక్కడ కలర్ అయితే రాసుంది. అండ్ దాంతోపాటుగా బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఏంటనేది మనకి ఇక్కడ రాసున్నాయి. అండ్ ఇక్కడ మనకి OnePlus 9RT 5G 8GB RAM 128GB బేస్ వేరియంట్ అని రాసుంది. అండ్ అంతేకాదు కింద సార్ వాల్యూస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 1.193 వాట్/kg హెడ్ సార్ వాల్యూ ఉంటే 0.596 వాట్/kg బాడీ సార్ వాల్యూతో ఉంది. అంతేకాకుండా మనకి 5G బ్యాండ్స్ 8 బ్యాండ్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఆ 8 బ్యాండ్స్ని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి మనం బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. సో పైన క్యాప్లో మనకి కొంచెం పేపర్ వర్క్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ బుక్లెట్స్. సో రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ మనకి వీళ్ళు CEO నుంచి వచ్చే లెటర్స్ కానివ్వండి, OnePlus లెటర్స్ అన్నీ మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో వీటిని అన్నింటిని పక్కన పెడితే మనకి ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ సిమ్ ఎజెక్టర్ టూల్ ఇవన్నీ పక్కన పెడితే OnePlusకి సంబంధించి కొన్ని స్టిక్కర్స్ అయితే పెద్ద సైజులో ఇప్పుడు మనకి లభించడం జరుగుతుంది. 9RT ఇవని చెప్పని. సో వీటిని పక్కన పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే నానో సిల్వర్ కలర్లో ప్రస్తుతానికి ఈ కలర్ని అయితే తెప్పించడం జరిగింది. అందరూ స్టెల్లర్ బ్లాక్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. హ్యాకర్ బ్లాక్ 2 కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పౌచ్ అనేది కనబడుతుంది. TPU's మంచి క్వాలిటీ కేసే ప్రొవైడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అండ్ బాక్స్లో మనకి 65 వాట్ వాప్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మనకు ఒక డాష్ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. కంటెంట్స్ని పక్కన పెట్టి ఒకసారి మొబైల్ ఫోన్ దగ్గరికి వెళ్ళినట్లయితే 9RT నానో సిల్వర్ కలర్తో మనకి IMEI నెంబర్ స్టిక్కర్ వేసి మనకి ఈ రకంగా అయితే ఉంది. సో ఫిజికల్ అవి ఒకసారి చెక్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. డ్యూయల్ టోన్ ఫ్లాష్ కనబడుతుంది. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి లైట్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. కెమెరాస్ వీడియోస్ మీరు రికార్డ్ చేసేటప్పుడు కానీ ఫొటోస్ తీసేటప్పుడు లైట్ డిటెక్ట్ చేసి ISOని డిటెక్ట్ చేయడానికి మనకి అది సపోర్ట్ చేస్తుంది. రైట్ సైడ్ మనకి పవర్ రాకర్తో పాటు అలర్ట్ స్లైడర్ ఉంది. 2 యాంటెనా బ్యాండ్స్ ఉన్నాయి. బాటంలో మనకి స్పీకర్ గిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, అండ్ మైక్రోఫోన్ ఉంది, అండ్ నెక్స్ట్ సిమ్ కార్డ్ ట్రే కూడా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే 2 యాంటెనా బ్యాండ్స్తో సెకండ్ హ్యాండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 6.62 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లేని ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఇది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు OnePlus లోగో అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. సిమ్ ట్రే చూసుకున్నట్లయితే మనకి 2 నానో సిమ్స్కి సపోర్ట్ చేస్తుంది. SD కార్డ్ అయితే మీరు యూజ్ చేయడానికి దీంట్లో ఉండదు. ఇచ్చిన దాంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి OnePlus 9RT స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇది మనకి 6.62 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. HDR10+కి సపోర్ట్ చేస్తుంది. 1080x2400 పిక్సెల్స్ ఆఫ్ రెజల్యూషన్తో వస్తుంది. 20:9 ఆస్పెక్ట్ రేషన్తో 397 PPU డెన్సిటీతో 87.9% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. కార్డిన్ గ్లోజ్లెస్ 5 ప్రొటెక్షన్ ఉంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. 5G ప్రాసెసర్ 5nm బేస్డ్ ప్రాసెసర్ ఇది. అండ్ 8 బ్యాండ్స్ ఆఫ్ 5G అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ Adreno 660 GPUతో వస్తుంది. Android 11 ColorOS 12 బేస్డ్ Oxygen కింద వస్తుంది. 8GB RAM 128GB బేస్ వేరియంట్ కింద వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 16 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. 65 వాట్ ఛార్జర్ని బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవి ఫ్రెండ్స్ కొన్ని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. అబౌట్ ఫోన్ సెక్షన్లోకి వెళ్ళి మనకి సాఫ్ట్వేర్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం. 820 కనబడుతుంది. స్నాప్డ్రాగన్ 888 అని కనబడుతుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 11 ఇంకా
అండ్ December 2021 సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్తో రన్ అవుతుంది. సో మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి, Android 12 ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. 1 year సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అనేది తగ్గడం జరుగుతుంది. అండ్ డిస్ప్లే సెట్టింగ్స్లో AI రెజల్యూషన్ బూస్ట్ అని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో కలర్ ఎన్హాన్సర్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మీకు కొంచెం కలర్ వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి బాగుంటాయి. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 60 Hz వస్తుంది, 120 Hzకి అయితే మీరు సెట్ చేసుకోండి. అండ్ డిస్ప్లే మీరు ఒకసారి వ్యూయింగ్ యాంగిల్స్ చూసుకున్నట్లయితే నాకు మాత్రం ఇనీషియల్ ఇంప్రెషన్స్గా డిస్ప్లే మీదే చాలా మంచి ఇంప్రెషన్ అయితే వచ్చింది. కలర్స్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ హెచ్డెడ్ 10+కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి నాకు డిస్ప్లే అనేది చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు ఒకసారి దీంట్లో స్టీరియో స్పీకర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, స్టీరియో స్పీకర్స్ ఒకసారి చెక్ చేయండి. అండ్ బ్యాటరీ గురించి ఆల్రెడీ చెప్పాను, 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 1 day మీకు ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది. 65 watt ఛార్జర్ ఇస్తున్నారు కాబట్టి ఇంకొంచెం బెటర్ అయితే ఉంది. ఇందులో మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంది. మీరు అమెజాన్ లాంటి OTT ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తే డైరెక్ట్ HD కంటెంట్లో మీరు వీడియోస్ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. సెన్సర్స్ చూసుకున్నట్లయితే అన్ని సెన్సర్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాగ్నెటోమీటర్ సెన్సర్ కానివ్వండి, గైరోస్కోప్ సెన్సర్ కానివ్వండి, యాక్సిలరోమీటర్ కానివ్వండి, యాంబియంట్ లైట్ సెన్సర్ కానివ్వండి, స్టెబిలిటేటర్ కానివ్వండి, పెడోమీటర్ కానివ్వండి. సో అన్ని సెన్సర్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఏమీ స్కిప్ చేయలేదు. FM రేడియోని మాత్రమే మనకి ప్రొవైడ్ చేయట్లేదు. కెమెరా ఇంటర్ఫేస్లో చూసుకున్నట్లయితే నైట్ మోడ్ మనకు కనబడుతుంది. నైట్ మోడ్లో మనం ట్రైపాడ్ మోడ్ కూడా ఉపయోగించవచ్చు. అండ్ వైడ్ యాంగిల్ షాట్స్ కూడా మనం తీసుకోవచ్చు నైట్ మోడ్లో, అలాగే జూమ్ షాట్స్ కూడా మనం తీసుకోవచ్చు. వీడియోలో చూసుకున్నట్లయితే ఇది మనకి 4K 60 FPS వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ 4K 30 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. 1080p 60/30 అండ్ 720p 60/30 FPS కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో అల్ట్రా స్టేబుల్ మోడ్ ఉంటుంది. అల్ట్రా స్టేబుల్ మోడ్ కానివ్వండి, బోకే వీడియో కానివ్వండి, ఈ రెండింటిలో ఏది యూస్ చేసినా మీకు 1080pకి అయితే స్విచ్ అవుతుంది. 4Kలో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయలేరు. అండ్ ఫోటో మోడ్లో మీరు వైడ్ యాంగిల్కి స్విచ్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా 2x 3x వరకు మీకు జూమ్కి కూడా స్విచ్ అవ్వచ్చు. అండ్ పోర్ట్రేట్లో చూసుకున్నట్లయితే మనకి ఇంటెన్సిటీని మాన్యువల్గా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫిల్టర్స్ చూసుకుంటే మనకి గొప్పగా ఈ కలర్ వాయిస్లో ఉండే ఫిల్టర్స్ ఏమి మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయట్లేదు. నార్మల్ ఫిల్టర్సే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని థీమ్స్ టైప్లో. అండ్ మోర్లో చూసుకున్నట్లయితే మీకు డ్యూయల్ వీడియో మోడ్ ఉంది, స్లో మోషన్ ఉంది, టైమ్ ల్యాప్స్ ఉంది, అండ్ ఎక్స్పోజర్ కానివ్వండి, అండ్ మ్యాక్రో కానివ్వండి, అండ్ పానోరామా మోడ్, హైరీస్ కానివ్వండి, ఎక్స్పోర్ట్ మోడ్ కానివ్వండి, ఫిల్మ్ మోడ్ కానివ్వండి, ఇవన్నీ మనకి మోర్లో అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి పోర్ట్రేట్ మోడ్ ఉంది, అండ్ ఫోటో మోడ్ ఉంది, అండ్ అదేవిధంగా వీడియో మోడ్ ఉంది. వీడియో మోడ్లో మీరు 1080p 30 FPS వరకు మాత్రమే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. 4K 30 అన్న ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ స్టెబిలిటీ మోడ్ ఉంది, అండ్ అదేవిధంగా మనకి బోకే వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి. అన్నీ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p వరకు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. 4K అనేది మనకి ఇందులో ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది డిస్ప్లే. కాకపోతే మెనూ స్క్రోలింగ్లో నాకు కొంచెం అప్పుడప్పుడు ల్యాగ్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడప్పుడు మాత్రమే ఇది నాకు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. అప్డేట్ తర్వాత ఇదైతే సాల్వ్ అయింది. అండ్ ఇందులో మనకి NFC ఫీచర్ కూడా ఉంది. ట్యాప్ అండ్ పే, మీరు పేటీఎం కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి యూస్ చేసి NFC ఫీచర్ యూస్ చేసి మీరు ఈజీగా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి డెడికేటెడ్ వీడియోస్ నేను మళ్ళీ రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, నార్మల్గా ఇందులో మనకి ఇంకో ఫీచర్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇది మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాదు, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సరే. అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి ఎన్రోల్ చేసేద్దాం. ఫైనల్గా మనం ఒకసారి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా ఉంటుంది, ఫేస్ అన్లాక్ స్పీడ్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రం OnePlus డివైజెస్లో నేను చూసిన వాటిలో ఇది చాలా అంటే చాలా యాక్యురేట్గా, చాలా ఫాస్ట్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. వెంటనే వితిన్ సెకండ్లో మనకైతే తీసుకుంటుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా వెంటనే తీసుకుంటుంది. మీకు కళ్ళు మూసుకుంటే మాత్రం అన్లాక్ అవ్వట్లేదు, కళ్ళు తెరిస్తేనే అన్లాక్ అయితే అవుతుంది. సో సెక్యూర్ ఉందని చెప్పుకోవచ్చు. ఈజీగా వెంటనే మనకి చాలా క్విక్గా అన్లాక్ అయితే అవుతుంది. కళ్ళు మూసుకున్నప్పుడు అన్లాక్ అవ్వలేదు, మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఒకసారి మనం కెమెరా శాంపిల్స్ని చూపిస్తాను. కెమెరా శాంపిల్స్లో మీకు కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. షో డర్టీ లెన్స్ వార్నింగ్ అని, అండ్ నెక్స్ట్ అదేవిధంగా పోర్ట్రేట్ డిస్టార్షన్ కరెక్షన్ అని చెప్పని, అల్ట్రా క్లియర్ మోడ్ అని చెప్పని ఇవి ఉన్నాయి. వీటినైతే మీరు ఆన్ చేసి పెట్టుకోండి. ఫోకస్ లాక్ ఇవన్నీ ఆన్ చేసి పెట్టుకుంటే మీకు బెటర్ కలర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి కాంపోజిషన్ స్కేల్ కూడా ఉంటుంది. మీకు లెవెల్స్ అనమాట, ఆల్టిమీటర్ టైప్లో మనకి ఇది వర్క్ అవుతుంది. ఇది ఒకవేళ ఉపయోగించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది కూడా ఒకసారి మీరు యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కెమెరా శాంపిల్స్ కొన్ని చూపిస్తాను, ఫోటో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్. సో ఒకసారి చూసిన తర్వాత మీరు కెమెరా పర్ఫార్మెన్స్ని అయితే జడ్జ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి సెల్ఫీ కెమెరా, ఎటువంటి మోడ్స్ లేకుండా నేను క్యాప్చర్ చేశాను. అండ్ ఈ షాట్ వచ్చేసరికి సెల్ఫీ కెమెరా AI కలర్ మోడ్ని అయితే నేను యాక్టివేట్ చేశాను. అండ్ ఈ షాట్ వచ్చేసరికి సెల్ఫీ కెమెరా కాకపోతే పోర్ట్రేట్ మోడ్ని అయితే నేను యాక్టివేట్ చేశాను. అండ్ ఈ షాట్ రేర్ సైడ్ కెమెరా, ఎటువంటి మోడ్స్ లేకుండా AI కలర్ ఆఫ్ చేసి షూట్ చేశాను. అండ్ ఈ షాట్ రేర్ సైడ్ కెమెరా AI కలర్ని అయితే నేను యాక్టివేట్ చేసి తీశాను. అండ్ ఈ షాట్ రేర్ సైడ్ కెమెరా 1x జూమ్లో నేను షూట్ చేశాను. అండ్ ఈ షాట్ రేర్ సైడ్ కెమెరా వైడ్ యాంగిల్లో షూట్ చేశాను. అండ్ ఈ షాట్ రేర్ సైడ్ కెమెరా 2xలో క్యాప్చర్ చేశాను. అండ్ ఈ షాట్ రేర్ సైడ్ కెమెరా పోర్ట్రేట్ మోడ్ పెట్టి క్యాప్చర్ చేశాను.
అండ్ కొన్ని మ్యాక్రో సెన్సర్స్ తీసిన మనకి కొన్ని షార్ట్స్ అయితే చూపిస్తాను. సో మ్యాక్రో సెన్సర్ మంతనం కూడా ఓకే అని చెప్పుకోవచ్చు, యావరేజ్, నాట్ సో హై అని చెప్పుకోవాలి. జూమ్ చేసినప్పుడు డీటెయిల్స్ అయితే అసలు కనబడట్లేదు. నార్మల్గా మీరు చూసే లెక్కైతే ఓకే, జూమ్ చేస్తే డీటెయిల్స్ ఏమి మిస్ అవుతున్నాయి. చూసుకున్నట్లయితే OnePlus 9RT నుంచి రికార్డ్ చేస్తున్నాను. 1080pలో రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా. ఇందులో మనకి EIS ఉంటుంది, OIS కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. అండ్ రేర్ సైడ్ కెమెరాకి మనకి OIS ఉంది. సో ప్రస్తుతానికి రికార్డ్ చేసేది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కాబట్టి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో OnePlus 9RT నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి బొకే వీడియో అయితే తీస్తున్నాను, అంటే పోర్ట్రేట్ వీడియో. నేను ఫోకస్లో ఉంటాను, బ్యాక్గ్రౌండ్ మనకి డెప్త్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కెమెరాస్ లాగా మనకి రికార్డ్ అయితే చేయొచ్చు. సో ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా సపోర్ట్ ఉంది. అండ్ నడుస్తున్నాను, ఒకసారి దీంట్లో కూడా మనం స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. నేను ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో OnePlus 9RT నుంచి రికార్డ్ చేస్తాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు అల్ట్రా స్టేబుల్ మోడ్ అయితే నేను యాక్టివేట్ చేశాను. కొంచెం జూమ్ అయినట్లయితే కనిపిస్తుంది. బొకే వీడియోలో నెక్స్ట్ స్టేబుల్ వీడియోలో మనకి కొంచెం జూమ్ అయినట్లయితే తీసుకుంటుంది. సో పైన డైనమిక్ ఎఫెక్ట్ అవన్నీ చెక్ చేసుకోండి. పైన సన్లైట్ ఎలా ఉంటుంది, నా స్కిన్ టోన్స్ ఎలా ఉన్నాయి, కలర్ టోన్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి ఆడియో రికార్డ్ అవుతుంది. సో అన్నీ ఒకసారి మనం చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి OnePlus 9RT నుంచి రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఇది మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఇందులో 4K 60 FPS ఇప్పుడు మనం ఫ్రేమ్ సెట్టింగ్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ దీంట్లో AI హైలైట్ వీడియోని అయితే నేను యాక్టివేట్ చేశాను. ఇప్పుడు కలర్స్ ఒకసారి చెక్ చేయండి. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి ఆడియో రికార్డ్ అవుతుంది. ఒకసారి నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మీకు AI అనేది ఆఫ్ చేసి నేను రికార్డ్ చేస్తాను. అప్పుడు వీడియో క్వాలిటీ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చరికి OnePlus 9RT నుంచి రికార్డ్ చేస్తాను. బ్యాక్ సైడ్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS రికార్డ్ అవుతుంది. ఇందులో మనకి OIS స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే AI హైలైట్ వీడియో అనేది ఆఫ్ చేశాను. సో ఇప్పుడు కలర్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, ప్రీవియస్ వీడియోతో కంపేర్ చేస్తే. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా మిక్సర్ చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో వచ్చరికి OnePlus 9RT నుంచి రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు బొకే మోడ్ అనేది యాక్టివేట్ చేశాను. ఒకవేళ మంచి డెప్త్ ఎఫెక్ట్ వీడియోలు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మాత్రం ఈ మోడ్ అనేది మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇంటర్నల్ మైక్రోఫోన్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉంది ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ బ్యాక్ సైడ్ ఎంతవరకు బ్లర్ అవుతుంది, ఇంటెన్సిటీని మీరు మాన్యువల్గా అయితే సెట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇది 60% ఇంటెన్సిటీలో అయితే నేను సెట్ చేయడం జరిగింది. ఈ వీడియో వచ్చరికి OnePlus 9RT నుంచి రికార్డ్ చేస్తాను. బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 1080p 60 FPS లో రికార్డ్ అవుతుంది. ఇందాక మనం 4K 60 FPS లో రికార్డ్ చేసాం. ఇప్పుడు 1080p 60 FPS లో రికార్డ్ అవుతుంది. నడుస్తాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. ఇందాక వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇప్పుడు వీడియో ఎలా ఉందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. డ్యూయల్ వీడియో మోడ్ అయితే నేను యాక్టివేట్ చేశాను. 2 కెమెరాస్ ఎట్ ఎ టైం మనకి పనిచేయడం జరుగుతుంది. బ్లాగింగ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు. పైన వెళ్ళిపోతుంది, డాట్ లాగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒకే స్క్రీన్ నుంచి మనం స్విచ్ అవ్వడానికి అయితే లేదు. ఒక స్విచ్చింగ్ ఆప్షన్ ఇచ్చి ఉండి చాలా బాగుండేది అనిపించింది. బట్ మాన్యువల్గా మీరు చూపించాలనుకుంటే చాలా బాగా చూపించవచ్చు. ఇప్పుడు కూడా డ్యూయల్ వీడియో మోడ్ అయితే నేను యాక్టివేట్ చేశాను. సో 2 కెమెరాస్ ఎట్ ఎ టైం అయితే వర్క్ అవుతాయి. కాకపోతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని సెల్ఫీలోకి వెళ్ళిపోతుంది. మనం స్విచ్ చేసుకోవచ్చు. ఇందులో మనం 2x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కెమెరాని. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని మనం జూమ్ చేయలేం. సో ఈ ఆప్షన్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. సో ఇది ఫ్రెండ్స్ OnePlus 9RT అన్బాక్సింగ్ అండ్ కెమెరా వీడియో. సో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దిస్ ఈజ్ యువర్ కన్నా. ఫర్ షోర్ ఇస్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్.